చరిత్రలో భారతీయులకు ద్రోహం జరిగిందా లేదా, మోసం జరిగిందా లేదా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు స్వతంత్ర భారత చరిత్రలో ద్రోహం జరిగిందా లేదా అనేది 2 అంశాలతో మీరే తేల్చేస్తారు, నేను తేల్చి చెప్పక్కర్లేదు. మొట్టమొదటి అంశం, షాజహాన్ పేరు చెప్పిన వెంటనే, షాజహాన్ అనే పేరు మీకు కనిపించిన వెంటనే మీకు గుర్తొచ్చేది ఏమిటి? తాజ్మహలే కదండి. షాజహాన్ చేసినటువంటి ఘోర అకృత్యాలేవి గుర్తురావు. షాజహాన్ పేరు విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది తాజ్మహల్. షాజహాన్ చేసినటువంటి అకృత్యాలను కప్పిపుచ్చడానికి, దాచడానికి ఈ విధంగా తాజ్మహల్ని ఎక్కువగా ప్రసిద్ధి చేశారు. ఆ విధంగా షాజహాన్ అనగానే తాజ్మహల్, తాజ్మహల్ అనగానే షాజహాను, వాళ్ళ మధ్య ప్రేమ. ఇది మన వాళ్లకు మన గత పాలకులు అలవాటు చేసింది. ఇది ద్రోహమా కాదా చెప్పండి. మరొక అంశం ఏమిటి అనంటే, జనాభా నియంత్రణ పేరుతో 2 వద్దు, 3 వద్దు, ఒకరే ముద్దు, ఇలాంటి రకరకాల గుద్దులు హిందువుల్ని గుద్ది ముస్లిములకు మాత్రం ఏ విధమైనటువంటి జనాభా నియంత్రణ కూడా అవసరం లేదు అని చెప్పడం ద్వారా భారతదేశంలో విపరీతమైనటువంటి స్థాయిలో ముస్లిం జనాభా పెరిగి హిందువుల జనాభా తగ్గిపోవడానికి మన గత పాలకులు కారణం అవ్వలేదా? తద్వారా హిందువుల్ని మోసం చేయలేదా? ఈ 2 కూడా హిందువులకు జరిగినటువంటి ద్రోహాలా కాదా? మీరే కామెంట్ చేయండి.